నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు పోలవరం అమరావతి నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచే దిశలో తెలుగుదేశం రైల్వే జోన్ అసెంబ్లీ సీట్ల పెంపునకు పట్టుపట్టాలని నిర్ణయం తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీలో జగన్ తీరుపై చంద్రబాబు తీవ్ర ఆక్షేపణ ప్లీనరీలో అవాస్తవాలను ప్రచారం చేశారని మండిపాటు అన్ని ప్రాజెక్టుల కింద చివరి ఆయకట్టుకు నీరిచ్చే చర్యలు చేపట్టాలన్న తెరాస సర్కార్ టెయిల్ టు హెడ్ విధానాన్ని అనుసరించాలన్న హరీష్ విజయవాడలో ఒకే రోజు 7 ఐటీ సంస్థలు ప్రారంభం 3 నెలల్లో 16 సంస్థలు కార్యకలాపాలు చేపట్టాయన్న లోకేష్ మరిన్ని రానున్నట్లు వెల్లడి ఐఐటీ ప్రవేశ ప్రక్రియ చేపట్టేందుకు మార్గం సుగమం నిలుపుదల ఉత్తర్వులు ఎత్తేసిన సుప్రీంకోర్టు జేఈఈ 2017 ఆధారంగా నిర్వహించాలని స్పష్టీకరణ రాష్ట్రాల సీఎస్లతో ప్రధాని విస్తృత చర్చలు పోటీతత్వంతో అభివృద్ధిని పరుగులు పెట్టించవచ్చని వ్యాఖ్య జిల్లాల మధ్య అమలు చేయాలని సూచన మొదటి త్రైమాసికం ఫలితాలపై సానుకూల అంచనాల మధ్య స్టాక్ మార్కెట్లలో జోరు మరోసారి కొత్త రికార్డుల స్థాయిని తాకిన సెన్సెక్స్ నిఫ్టీ భారత క్రికెట్ జట్టు కోచ్ ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ 5గురిని ఇంటర్వ్యూ చేసిన కమిటీ కోచ్ పనితీరును అర్థం చేసుకోవాలని కోహ్లీకి సూచన వైకాపా ప్లీనరీలో జగన్ చేసిన ఆరోపణలన్నీ అబద్దాలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు కొట్టిపారేశారు వైకాపా విమర్శలపై ఆలోచించడం అనవసరమన్న ఆయన జగన్ అవగాహన లేని రాజకీయాలు చేస్తున్నాడని ఆక్షేపించారు వైకాపాను ప్రశాంత్ కిషోర్ గెలిపిస్తాడని చెప్పడం ద్వారా జగన్ తన అసమర్థతను నిరూపించుకున్నాడని ఎద్దేవా చేసిన ఆయన ప్రజలంతా తెలుగుదేశం పక్షానే ఉన్నారని స్పష్టం చేశారు అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్దామని పార్టీ పార్లమెంటరీ బోర్డు భేటీలో నేతలకు దిశానిర్దేశం చేశారు అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 3 గంటలు జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అనేక అంశాలపై విస్తృత చర్చ జరిపారు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు జీఎస్టీ ఏపీలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు విశాఖకు రైల్వే జోన్ కేటాయింపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాల పెంపు విభజన హామీల అమలు కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు అమరావతి నిర్మాణం ప్రభుత్వంపై ప్రతిపక్ష వైకాపా చేసిన విమర్శలపై చంద్రబాబు పార్టీ సహచరులతో చర్చించారు 9-10 షెడ్యూల్లో రాష్ట్రానికి రావాల్సిన ఆస్తుల పంపకానికి సంబంధించి చర్చించినట్టు భేటీ తర్వాత చెప్పిన ఎంపీలు కేంద్రం ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చే విధంగా కృషి చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు సెంట్రల్ యూనివర్సిటీ ట్రైబల్ యూనివర్సిటీ బిల్స్ కూడా మేము పెట్టించాలి ఆ మినిస్టర్స్ కలిసి ఆ బిల్స్ కూడా పెట్టించడానికి మీరు ప్రయత్నించడం చెప్పడం జరిగింది ఇంకా పెండింగ్ అంశాలు ఏవైతే బడ్జెట్ రూపంలో మనకి డివిజన్ అప్పుడు రెవెన్యూ డెఫిసిట్ 7,000 crores ఏదైతే అనుకున్నాం వాటిలో రావాల్సింది పోలవరంకి ఇంకా 3,700 crores ఇంకా పెండింగ్ ఉంది ఈ సంవత్సరం ఉంది అది కూడా నాబార్డ్ నుంచి మనం తీసుకొని రావాలి అలాగే అమరావతికి 1,000 కోట్లు వాళ్ళు ప్రామిస్ చేసినటువంటిది అది కూడా పెండింగ్ ఉంది ఈ యొక్క పెండింగ్ అమౌంట్స్ ను కూడా వీలైనంత త్వరలో రిలీజ్ చేయడానికి ఖచ్చితంగా కృషి చేయాలని కూడా మేము అందరం కూడా నిర్ణయించుకున్నాం విశాఖపట్నం రైల్వే జోన్ అన్నది మనం అడుగుతా ఉన్నాం చూడండి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా గట్టిగా చెప్పడం జరుగుతా ఉంది ఇటు వెస్ట్ లోని రైల్వే జోన్ అన్నది ఆంధ్రప్రదేశ్ కేటాయించాలి అది కూడా రేపు సమావేశాల్లో దాన్ని టేకప్ చేయబోతా ఉన్నాం ఇదే సమయంలో వైకాపా ప్లీనరీలో జగన్ చెప్పిన అంశాలను ప్రస్తావించిన చంద్రబాబు ఆ మాటలన్నీ అబద్దాలేనని పేర్కొన్నట్టు ఎంపీలు తెలిపారు వైకాపాను ప్రశాంత్ కిషోర్ గెలిపిస్తాడని చెప్పడం ద్వారా జగన్ తన అసమర్థతను నిరూపించుకున్నారని ఎంపీలు వ్యాఖ్యానించారు రాజకీయానికి కన్సల్టెంట్స్ పెట్టుకుంటారన్నది మొట్టమొదటిగా మనం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చూస్తున్నాం అసలు ప్రశాంత్ కిషోర్ కంట 300 కోట్ల రూపాయలు కన్సల్టెన్సీ ఫీజు ఈ డబ్బులంతా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇదే ప్రశాంత్ కిషోర్ నీకు 30-35 ఎమ్మెల్యేల కన్నా కూడా ఎక్కువ రావని చెప్పేసి ఇచ్చాడు అటువంటిది ఉనికి కాపాడుకుని కేసుల్లో బయటపడదని కోసం ఎన్ని రకాల పడుతున్నాడో అన్ని రకాల పడుతున్నాడు ఇక్కడ ప్రజలు ఏం చూస్తారు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఈయన ప్రజలకు ఏం చేస్తాడు ఈయన ప్రజలను ఏం దోచుకుంటాడు ఇది చూస్తారు భారతదేశ చరిత్రలో కాదు నాకు తెలిసినంత వరకు ఇతను వచ్చి నన్ను మా పార్టీని గెలిపిస్తాడు అని చెప్పుకునే దాఖలాలు ఉన్నాయంటే అతని మెచ్యూరిటీ లెవెల్ ఏ విధంగా ఉందో మీరు అర్థం చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను 175 నుంచి 225కు పెంచాలని మళ్లీ కేంద్రాన్ని కోరాలని భేటీలో నిర్ణయించినట్టు ఎంపీలు వెల్లడించారు
అటు ఆంధ్రప్రదేశ్ మంత్రులు సైతం జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. అధికారంలోకి రాలేనని తెలిసే ముందుగా మేనిఫెస్టో ప్రకటించారన్న మంత్రులు వైకాపా ప్లీనరీ, తెదేపా ప్రభుత్వాన్ని విమర్శించడానికే తప్ప ప్రజల కోసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకి అధికారంలోకి రావడం అనేటువంటి కళ. జగన్ ఈజ్ జస్ట్ లైక్ ఏ పెండ్యులం. ఆశ నిరాశ మధ్య ఊగుతూ ఉన్నాడు. ఆయన వల్ల ఈ రాష్ట్రంలో ఏ విధంగానూ రాజకీయంగా లబ్ధి జరగడం లేదు కాబట్టి ఆయన కన్సల్టెంట్ పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈనాడు ఆయన కన్సల్టెంట్ మీద ఆధారపడ్డాడు తప్ప ప్రజల మీద ఆధారపడలేదు. ప్రజలు ఒక దారి, జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీది ఒక దారి. పాదయాత్ర చేసే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా? 43,000 కోట్లు సిబిఐ నిర్ధారణ చేసి ఐఏఎస్, బాడా పారిశ్రామికవేత్తలు సైతం, మంత్రులు సైతం జైలుకు పంపించినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి రోజు ఇచ్చాపురం దాకా కాదు, కాశీ దాకా పోయినా 1000 కిలోమీటర్లు తిరిగినా నువ్వు చేసిన పాపాలు కడుక్కోలేవు. శ్రావణ మాసంలో పక్కా ఇళ్ల నిర్మాణానికి భూమి పూజలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం నుంచి రావాల్సిన 1365 కోట్ల రూపాయలు త్వరలోనే తెప్పిస్తామని తెలిపారు. ఈ మేరకు మంత్రులు, కలెక్టర్లు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి కేంద్రం నుంచి 14వ ఆర్థిక సంఘం నిధులు 800 కోట్లు నెల రోజుల్లో వస్తాయని చెప్పారు. ఈ మొత్తాన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధికి ఉపయోగిస్తామని వెల్లడించారు. ఎన్టీఆర్ గ్రామీణ ఇళ్ల నిర్మాణ పథకం కింద లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను జూలై 30 నాటికి పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. ఈ విషయంలో జాప్యాన్ని సహించేది లేదన్నారు. రాప్తాడు కాలనీ నమూనాగా తీసుకుని అన్ని నియోజకవర్గాల్లో మోడల్ హౌసింగ్ కాలనీలను అభివృద్ది చేయాలని తెలిపారు. ఇదే సమయంలో ఈ క్రాపింగ్, ఎవెన్యూ ప్లాంటేషన్ కోసం 14,000 డ్వాక్రా మహిళలు, 12,000 విద్యార్థుల సేవలు వినియోగించుకోవాలన్న చంద్రబాబు 8 నెలల్లో 5,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. తెలంగాణలోని అన్ని ప్రాజెక్టుల ఆయకట్టు చివరి భూములకు నీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. ఇందుకు పెద్దపల్లి, మంచిర్యాల ప్రాంతాల్లో గత ఏడాది అమలు చేసిన టెయిల్ టు హెడ్ విధానాన్ని అన్ని ప్రాంతాలకు విస్తరించాలని కలెక్టర్లకు సూచించారు. తెలంగాణలోని వేర్వేరు సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి, ఆయకట్టు, భూసేకరణ ప్రక్రియ, సహాయ పునరావాస ప్రక్రియలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు ప్రతి ప్రాజెక్టు కింద పూర్తి ఆయకట్టు లక్ష్యాల సాధనకు పటిష్ట ప్రణాళికలు అమలు చేయాలని తెలిపారు. 2016 భూసేకరణ చట్టం ప్రకారం ప్రాజెక్టులకు అవసరమయ్యే భూమిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. పునరావాస కాలనీలో కనీస సదుపాయాలు కల్పించడం సహా వాటిని గ్రామ పంచాయతీలుగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. జగిత్యాల జిల్లాలో గత ఏడాది అత్యధికంగా 4 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండేందుకు కృషి చేసిన అధికారులను అభినందించిన హరీష్ ఎస్ఆర్ఎస్పీ పరిధిలో కొన్ని భూములకు 30 ఏళ్ల తర్వాత సాగునీరు అందించామని తెలిపారు. అయితే ఆయకట్టు విషయంలో నీటిపారుదల, రెవెన్యూ, వ్యవసాయ శాఖల లెక్కలకు పొంతన ఉండడం లేదని, వాస్తవ ఆయకట్టు నిర్ధారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఉదయ సముద్రం ఎత్తిపోతల నుంచి ఈ ఏడాదే సాగునీరు అందించేందుకు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి పనులు పూర్తి చేయాలన్నారు. 2018 జులైలో కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు యాదాద్రి జిల్లాలోకి ప్రవహించే విధంగా గంధమల్ల, బస్వాపూర్ జలాశయాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఎస్ఆర్ఎస్పీ 2వ దశ కింద ఈ ఏడాది కోదాడ ప్రాంతానికి సాగునీరివ్వాలని సూచించారు. లక్ష్మీ, సరస్వతి, కాకతీయ కాలువలు, కడెం పరిధిలో ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, ఉప కాలువలపైకి అవసరమైతే బైకులపై వెళ్లి తనిఖీ చేసి మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఇంజనీర్లకు సూచించారు. తెలంగాణలో ఈ నెల 12న ప్రారంభంగానున్న 3వ విడత హరితహారంలో తమ వంతు పాత్ర పోషించేందుకు తెలంగాణ విద్యాశాఖ సిద్దమైంది. ఈ మేరకు తెలంగాణలోని అన్ని విద్యా సంస్థల్లో ఈ నెల 15న గ్రీన్ డే పేరున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతామని ఉన్నత విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. విద్యా సంస్థల్లో హరితహారంపై అధికారులతో సమీక్షించిన ఆయన 30,000 పైచిలుకు విద్యా సంస్థల్లో 50 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యం నిర్దేశించుకున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో గ్రీన్ డే రోజున విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించడం సహా వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. ఒక్కో విద్యార్థికి ఒక్కో మొక్క బాధ్యతలు అప్పగించి 6 నెలల తరువాత వాటి ఎదుగుదల, నిర్వహణ ఆధారంగా పాఠశాలలు, విద్యార్థులకు అవార్డులు ఇస్తామని కడియం తెలిపారు. 15 జూలై 2017 నాడు ఉదయం 9 గంటల నుంచి 10 గంటలు ఆ గ్రామంలో, ఆ పట్టణంలో హరితహారం పైన అవగాహన కల్పించే విధంగా ర్యాలీస్ నిర్వహిస్తాం. 10 గంటల నుంచి 11 గంటల వరకు 1 గంట విద్యా సంస్థ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం చేపడతాం. మేము దాదాపు 50 లక్షల మొక్కలను ఈ గ్రీన్ డే రోజును నాటాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు ఆ పాఠశాలలో, ఆ కళాశాలలో, ఆ యూనివర్సిటీలో
హరితహారం పైన ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ కూడా నిర్వహిస్తాం. 2017-18 విద్యా సంవత్సరానికి అఖిల భారత విద్యా సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాలకు మార్గం సుగమమైంది. ఈ ప్రవేశాల ప్రక్రియ చేపట్టడంపై గత వారం విధించిన స్టేను సుప్రీంకోర్టు ఇవాళ ఎత్తివేసింది. ఈ మేరకు 2017 జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల ఆధారంగా దేశవ్యాప్తంగా ఐఐటీ ప్రవేశాలు, కౌన్సిలింగ్ ప్రక్రియకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఈ ప్రక్రియలో ఎలాంటి గందరగోళానికి తావీయకుండా ప్రవేశాల ప్రక్రియకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై జోక్యం చేసుకోరదని అన్ని రాష్ట్రాల హైకోర్టులకు జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరైన వారందరికీ బోనస్ మార్కులు కలపడాన్ని సవాలు చేస్తూ ఓ విద్యార్థిని దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఐఐటీ ప్రవేశాలపై ఈ నెల 7న స్టే విధించింది. బోనస్ మార్కులు కలపడం వంటి ఘటనలు పునరావృతం కావద్దని ఐఐటీలకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వేరువేరు రాష్ట్రాల మధ్య పరస్పర పోటీతత్వం ఉంటేనే దేశ ప్రగతి రథం పరుగులు పెడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ దిశలో రాష్ట్రాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు సరళీకృత వ్యాపార విధానాలను అవలంబించాలని ప్రధాని సూచించారు. ప్రపంచం మొత్తం భారత్ను విశ్వసిస్తోందన్న ప్రధాని భారత్తో భాగస్వాములయ్యేందుకు అనేక దేశాలు పోటీ పడుతున్నాయని ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ అవకాశాన్ని రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో తొలిసారి ఏర్పాటు చేసిన ఈ భేటీలో పాలనను మెరుగుపరుచుకోవడం సహా అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల్లో నిధుల దుర్వినియోగం, అక్రమాలను నిర్మూలించేందుకు ఆధార్ వినియోగాన్ని విస్తృతపరచాలని సూచించారు. అభివృద్ది పనుల్లో రాష్ట్రాలు, కేంద్రం మధ్య సమన్వయంపై ఉన్నతాధికారులతో చర్చించిన ప్రధాని తక్కువ నగదు ఆర్థిక వ్యవస్థ, సరళీకృత వ్యాపారంలో రాష్ట్రాలకు ర్యాంకింగులు, వ్యవసాయం, ఆరోగ్య, పోషకాహారం, విద్యుత్ వాహనాల ఉత్పత్తిని ప్రోత్సహించడం వంటి అనేక అంశాలపై మార్గనిర్దేశనం చేశారు. He also said, why not do a one-day program on Invest India? There are several, between the states and the central government, there are several Invest India programs. And so he said, try to bring that together. He also talked about Ek Bharat, Shrestha Bharat. He suggested that, why should two states not sign memorandum of understanding and then for a whole year do a lot of different kinds of exchanges? So he took the example of Chhattisgarh and Kerala. He said, that students from Chhattisgarh should go to Kerala, students from Kerala should come to Chhattisgarh. Need to do this. We are a single nation. We ought to promote national integration in a way that it will be a lasting thing. 2019 నాటికి ఆంధ్రప్రదేశ్లో 1,00,000 ఉద్యోగాలను ఒక్క ఐటీ రంగంలోనే కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. విజయవాడ ఆటోనగర్లో కొత్తగా ఏర్పాటు చేసిన 7 సాఫ్ట్వేర్ సంస్థలను ప్రారంభించిన మంత్రి ఏపీ సర్కార్ తెచ్చిన ఐటీ పాలసీ దేశంలో ఎక్కడా లేదన్నారు. అందుకే ఏపీకి కొత్త ఐటీ సంస్థలు వస్తున్నాయని చెప్పారు. త్వరలోనే హెచ్సీఎల్ అమరావతి నుంచి పనులు ప్రారంభించనుందని తెలిపిన లోకేష్ ఐటీ ఉద్యోగాల కల్పనలో అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు మంగళగిరిలో శిక్షణా సంస్థలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఐటీకి సంబంధించి ప్రస్తుతం చిన్న సంస్థలే వస్తున్నప్పటికీ భవిష్యత్తులో పెద్ద కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభిస్తాయని లోకేష్ స్పష్టం చేశారు. ప్రపంచంలో ఉన్న పెద్ద సంస్థలందరితో మాట్లాడి ఒక క్లౌడ్ హబ్ పాలసీ కూడా తీసుకొస్తున్నాం. ఈ క్లౌడ్ హబ్ పాలసీ వల్ల భారతదేశంలోనే కాదు సౌత్ ఏషియాలో ఉన్న ఏదైతే బిగ్ డేటా సెంటర్స్ ఉంటాయో అవన్నీ కూడా మన విశాఖపట్నం కానీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే అవకాశాలు రాబోయే రోజుల్లో ఉన్నాయి. రాబోయే 60 రోజుల్లో మేజర్ అనౌన్స్మెంట్స్ చేయబోతున్నాం. దాదాపు 10 నుంచి 15,000 మందికి మొదటి దశలో ఉద్యోగాలు కల్పించే ఆలోచనలోనే ఉన్నాం. రాబోయే 3 నెలల్లో ఎలక్ట్రానిక్ సైడ్ లో కూడా చాలా యాక్షన్ ఉంది. కార్బన్ అన్న సెల్ ఫోన్ కంపెనీ వాళ్ళ కంపెనీ ఓపెనింగ్ సెప్టెంబర్ అని మేము పెట్టుకున్నాం. అక్టోబర్ లో డిక్సన్ అని ఏదైతే మన సెటప్ బాక్సెస్ ఉన్నాయి వాళ్ళు కూడా సెప్టెంబర్ గానీ అక్టోబర్ లో గానీ వాళ్ళు కూడా ప్రారంభిస్తారని చెప్పడం జరిగింది. ఐటీ పరంగా 1,00,000 ఉద్యోగాలు, ఒక రేణుగుంటలోనే అంటే రాయలసీమ ప్రాంతంలోనే 1,00,000 ఎలక్ట్రానిక్ ఉద్యోగాలు కూడా తెలుగుదేశం పార్టీ కల్పిస్తుందని ఆనాడు హామీ ఇస్తాం జరిగింది. ఇవన్నీ ట్రాన్స్పరెంట్ గా మేము వెబ్సైట్ లో పెట్టేస్తాం. అమరావతి రాజధానికి తాగునీరు అందివ్వడం సహా అదనపు నీటిని నిల్వ చేసే లక్ష్యంతో కృష్ణానదిపై మరో కొత్త బ్యారేజ్ నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ప్రకాశం బ్యారేజ్కి ఎగువన వైకుంఠపురం వద్ద 7 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యంతో కొత్త బ్యారేజ్ నిర్మించాలని యోచిస్తున్నారు. ఇందుకోసం ఇంజనీరింగ్ నిపుణులు, జలవనరుల శాఖ అధికారులు కృష్ణానదిలో సర్వే నిర్వహించారు. అమరావతి రాజధాని ప్రాంతాన్ని విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారికి అనుసంధానించే విధంగా 1,000 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త బ్యారేజ్ నిర్మాణం చేపట్టాలని భావిస్తున్న జలవనరుల శాఖ అధికారులు పర్యాటక ప్రాజెక్టులు చేపట్టొచ్చనే అంచనాకు వచ్చారు. ఇదే సమయంలో రామలింగేశ్వర్ నగర్, యనమల కుదురు వద్ద 2 చెక్ డ్యాంలు కూడా నిర్మించాలని నిర్ణయించారు.
హైదరాబాద్ మహానగరానికి యునెస్కో గుర్తింపు కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందుకు సంబంధించి కేంద్రానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపామని తెలిపిన కేటీఆర్ ఆ ప్రక్రియ కేంద్రం పరిశీలనలో ఉందన్నారు. షేక్పేట్లోని కుతుబ్ షాహీ టూమ్స్ సమీపంలో ఏర్పాటు చేసిన దక్కన్ పార్కును కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, స్థానిక ఎంపీ అసదుద్దీన్ ఓవైసీలతో కలిసి ప్రారంభించిన కేటీఆర్ హరితహారం 3వ విడత ప్రారంభ దశలో దక్కన్ పార్కు ప్రారంభం కావడం సంతోషం కలిగించిందని చెప్పారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు పార్కులో ఉదయం, సాయంత్రం నడకకు అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. अहमदाबाद से भी कई गुना ज्यादा कोई सिटी वर्ल्ड हेरिटेज साइट की दर्जे की दावा कर सकती है तो जरूर उसमें शहर हैदराबाद का नाम अव्वल दर्जे पे होना है। पर ये जो प्रोसेस है यूनेस्को की तरफ से जो प्रोसीजर चलती है उसमें स्टेट गवर्नमेंट की तरफ से रिकमेंडेशन भेजना होता है, उसके बाद गवर्नमेंट ऑफ इंडिया को उसको अप्रूव करते हुए यूनेस्को को भेजना होता है, फिर आके वो लोग इंस्पेक्ट करके एक लंबी प्रोसीजर है। बट हमारी तरफ से पूरी कोशिश करेंगे और जिस हद तक हो सका दत्तात्रेय साहब भी यहाँ पे हैं, उनकी भी सपोर्ट लेते हुए दर्जा लाने की कोशिश बिल्कुल करेंगे. అనంతరం మరో మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి ఉప్పల్ బాగాయత్ రైతులకు అభివృద్ది పరిచి కేటాయించిన ప్లాట్లను కేటీఆర్ పంపిణీ చేశారు. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో హైదరాబాద్ దూసుకుపోతోందన్న మంత్రి అభివృద్ది కార్యక్రమాల కోసం ప్రజల నుంచి భూములు సేకరించాల్సి వస్తే వారు అసంతృప్తికి లోను కాకుండా తీసుకుంటున్నామని వెల్లడించారు. మూసీ నదిని సుందరీకరించి సబర్మతి నదికి ధీటుగా తీర్చిదిద్దుతామన్న కేటీఆర్ ఉప్పల్లో మినీ శిల్పారామాన్ని, కన్వెన్షన్ సెంటర్ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. విశాఖ మన్యంలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. విశాఖ మన్యంలోని ముంచంగిపుట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆయన వైద్యులు, ఆసుపత్రి సిబ్బందితో చర్చించారు. ముంచంగిపుట్టు పీహెచ్సీలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్న మంత్రి ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. పీహెచ్సీ ఆవరణలో 4 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న నూతన భవనం నవంబర్ కల్లా పూర్తవుతుందని మంత్రి వెల్లడించారు. పొద్దున్న ఒక 8-9 ఏళ్ల పిల్లాడు జ్వరంతో స్పృహ లేకుండా ఉన్నాడు. 4 రోజుల నుంచి జ్వరంగా ఉండి ఇవాళ తీసుకొచ్చాడు హాస్పిటల్కి. ఏంటంటే ఎట్టైనా సంతకు వస్తున్నా కదా అప్పుడు తీసుకొద్దామని తీసుకొచ్చాడు. సంత ముఖ్యం కానీ పిల్లాడి జ్వరం ముఖ్యం అని అనుకోలే. చూసి ఇమీడియట్ గా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి అరక్కి రిఫర్ చేశాం. ఈ ప్రభుత్వం టాప్ ప్రయారిటీ ట్రైబల్ కి ఇస్తాంది, కానీ వాళ్ళకి తెలవాలి కదా. సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలి వస్తున్నారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రంగం కార్యక్రమం భక్తి శ్రద్దలతో నిర్వహించారు. స్వర్ణలత అనే మహిళ భవిష్యవాణి వినిపించింది. భక్తుల పూజలకు తాను సంతృప్తి చెందానని, భక్తి శ్రద్దలతో తనను కొలిచిన బిడ్డలను చల్లగా చూస్తానంటూ భవిష్యవాణి చెప్పింది. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, మంత్రులు ఆయురారోగ్యాలతో ఉండేలా చూస్తానంది. ఈ ఏడాది వర్షాలు సమృద్దిగా కురుస్తాయని, ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని పేర్కొంది. రంగం అనంతరం ఏనుగు అంబారీపై అమ్మవారి ఊరేగింపు కన్నుల పండుగగా సాగింది. ఈ బోనాలు మంగళవారం ఉదయం వరకు కొనసాగుతాయని తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నాకింత సేవ చేసుకున్నాను, సుఖ శాంతులతోటి వర్ధిల్లేలా చేస్తున్నాను. ఇదే కాదు, కోరిందల్లా కొంగు బంగారం చేసేదాన్ని. ఎటువంటి అవధ రాకుండా తప్పనిసరిగా చేసే భారం కూడా నాది. కోట్లకు పడిగిస్తేలా చేసేది భారం నాది. పరస్పరం నౌకాదళ సహకారం కోసం భారత్, అమెరికా, జపాన్ సంయుక్త యుద్ద నౌకల విన్యాసాలు ప్రారంభమయ్యాయి. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో మలబార్ 2017 పేరుతో ఈ నెల 17 వరకు జరిగే విన్యాసాల ద్వారా తూర్పు ఆసియా సముద్ర ప్రాంతంలో భద్రత, నౌకాదళాల మధ్య సహకరించుకునే అంశంపై కసరత్తు చేస్తున్నారు. భారత విమాన వాహక యుద్ద నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య నుంచి యుద్ద విమానాల ఆపరేషన్లను నిర్వహించగా, యాంటీ సబ్మెరైన్ యుద్ద విన్యాసాలు, సముద్ర ఉపరితలం నుంచి గగనతలంలోకి వదిలే క్షిపణులు, ఆపద సమయంలో చేపట్టే సహాయ పునరావాస కార్యక్రమాలు, వేర్వేరు వ్యూహాత్మక క్షిపణి పరీక్షలు ఈ విన్యాసాల్లో నిర్వహించనున్నారు. ఈ విన్యాసాల్లో క్షిపణి విధ్వంస యుద్ద నౌక ఐఎన్ఎస్ రణవీర్, ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ సహ్యాద్రి, ఐఎన్ఎస్ సింధు ఘోష్, యుద్ద నౌకలకు ఇంధనాన్ని నింపే ఐఎన్ఎస్ జ్యోతి, దీర్ఘశ్రేణి సముద్ర తనిఖీ విమానం P-8I యుద్ద నౌకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అమెరికాకు చెందిన యుఎన్ఎస్ నిమిడ్జ్, క్రూయిజర్, డెస్ట్రాయర్ నౌకలు, హెలికాప్టర్లు, జలాంతర్గాములు, జపాన్కు చెందిన మ్యారిటైమ్ సెక్యూరిటీ డిఫెన్స్ ఫోర్స్కు చెందిన యుద్ద నౌకలు, హెలికాప్టర్లు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి.
జమ్మూ కశ్మీర్లో అస్థిరత కోసం పాకిస్తాన్ సైన్యం ఆ దేశ ప్రేరేపిత ఉగ్రవాదులు చేస్తున్న ప్రయత్నాలకు భారత సైన్యం మరోసారి గట్టి జవాబిచ్చింది. నియంత్రణ రేఖ వద్ద ఉన్న ఉత్తర కశ్మీర్లోని నౌగామ్ సెక్టార్లో చొరబాటుకు యత్నించిన 3 ముష్కర్లను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. నిన్న రాత్రి అనుమానాస్పద కదలికలను గుర్తించిన భారత సైన్యం గాలింపు చేపట్టగా తెల్లవారుజామున ఇరు వర్గాల మధ్య పరస్పర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. అటు పూంచ్ సెక్టార్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ దిగిన కవ్వింపు చర్యలను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. భారత బలగాలు నివాస ప్రాంతాలే లక్ష్యంగా చేసుకున్న పాక్ రేంజర్లు మోర్టార్లు, ఆధునిక ఆయుధాలతో కాల్పులు జరపగా సైన్యం వాటిని తిప్పికొట్టింది. మరోవైపు వేర్వేరు హింసాత్మక ఘటనలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న 2 లష్కరే తోయిబా తీవ్రవాదులను అరెస్టు చేసినట్లు శ్రీనగర్ పోలీసులు తెలిపారు. ఈ ఇద్దరిలో బ్యాంకులు, ఏటీఎంలను లూటీ చేస్తూ తమ సహచరులకు నిధులు అందజేస్తున్న ఉత్తరప్రదేశ్కు చెందిన సందీప్ కుమార్ అలియాస్ ఆదిల్, దక్షిణ కశ్మీర్కు చెందిన మరో ఉగ్రవాది సునీప్ షాను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 2017-18 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ సంస్థలు ఆశాజనక ఫలితాలు ప్రకటిస్తాయనే అంచనాల మధ్య మదుపరులు కొనుగోళ్లు జరపగా స్టాక్ మార్కెట్లు కొత్త రికార్డులను తాకాయి. క్రితం సెషన్లో 9 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ 355 పాయింట్లు ఎగబాకి కొత్త రికార్డు స్థాయి వద్ద ముగిస్తే జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ మొదటిసారి 9700 బెంచ్ మార్క్ పైన స్థిరపడింది. ఈ ఉదయం 31,511 పాయింట్ల వద్ద ఉత్సాహంగా ప్రారంభమైన సెన్సెక్స్ మొదట్లో కాస్త తగ్గి 31,471 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. ఆ తర్వాత లభించిన కొనుగోళ్ల మద్దతుతో ఒక దశలో 31,768 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్ కొత్త రికార్డు స్థాయిని నమోదు చేసింది. ఈ దశలో మార్కెట్లో మదుపర్ల సంపద విలువ $2 ట్రిలియన్ అంటే 1,29,24,327 కోట్లను తాకి మరో రికార్డు నమోదు చేసింది. చివరకు 31,716 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీలో మధ్యాహ్నం సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తి పలుమార్లు అంతరాయం కలిగినప్పటికీ తరువాత జోరు కొనసాగించిన నిఫ్టీ మొదటిసారి 9,700 మార్కు పైన ముగిసింది. భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్ ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ పదవి కోసం ఇవాళ ఇంటర్వ్యూలు నిర్వహించిన క్రికెట్ సలహా కమిటీ తన నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసింది. మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్ నేతృత్వంలోని సలహా మండలి క్రికెట్ జట్టు మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి, మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్, మాజీ కోచ్ లాల్చంద్ రాజ్పూత్, విదేశీ కోచ్లు రిచర్డ్ పైబస్, టామ్ మూడీలను ఇంటర్వ్యూ చేసింది. అయితే కోచ్ ఎంపికపై జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా మరికొందరితో సంప్రదింపులు జరపాల్సి ఉన్నందున ఇప్పుడే నిర్ణయాన్ని చెప్పలేమని ఇంటర్వ్యూలు ముగిసిన తర్వాత క్రికెట్ సలహా మండలి సభ్యుడు సౌరవ్ గంగూలీ చెప్పారు. వచ్చే వన్డే ప్రపంచ కప్ సహా జట్టు ప్రయోజనాలకు సంబంధించి అనేక అంశాలను దృష్టిలో ఉంచుకుని కోచ్ను ఎంపిక చేయాల్సి ఉన్నందున కోచ్ ఎంపికపై తొందరపడటం లేదని గంగూలీ తెలిపారు. ఇదే సమయంలో జట్టులో కోచ్ పనితీరును కెప్టెన్ కోహ్లీ అర్థం చేసుకోవాల్సి ఉందన్న గంగూలీ వెస్టిండీస్ పర్యటన నుంచి అతడు తిరిగి వచ్చిన తర్వాత కోచ్కు సంబంధించి చర్చిస్తామని చెప్పారు. ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం, అమరావతి నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచే దిశలో తెలుగుదేశం. రైల్వే జోన్, అసెంబ్లీ సీట్ల పెంపునకు పట్టుబట్టాలని నిర్ణయం. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీలో జగన్ తీరుపై చంద్రబాబు తీవ్ర ఆక్షేపణ. ప్లీనరీలో అవాస్తవాలను ప్రచారం చేశారని మండిపాటు. అన్ని ప్రాజెక్టుల కింద చివరి ఆయకట్టుకు నీరిచ్చే చర్యలు చేపట్టాలన్న తెరాస సర్కార్. టెయిల్ టు హెడ్ విధానాన్ని అనుసరించాలన్న హరీష్. విజయవాడలో ఒకే రోజు 7 ఐటీ సంస్థలు ప్రారంభం. 3 నెలల్లో 16 సంస్థలు కార్యకలాపాలు చేపట్టాయన్న లోకేష్. మరిన్ని రానున్నట్లు వెల్లడి. ఐఐటీ ప్రవేశ ప్రక్రియ చేపట్టేందుకు మార్గం సుగమం. నిలుపుదల ఉత్తర్వులు ఎత్తివేసిన సుప్రీంకోర్టు. జేఈఈ 2017 ఆధారంగా నిర్వహించాలని స్పష్టీకరణ. రాష్ట్రాల సీఎస్లతో ప్రధాని విస్తృత చర్చలు. పోటీతత్వంతో అభివృద్ధిని పరుగులు పెట్టించవచ్చని వ్యాఖ్య. జిల్లాల మధ్య అమలు చేయాలని సూచన. మొదటి త్రైమాసికం ఫలితాలపై సానుకూల అంచనాల మధ్య స్టాక్ మార్కెట్లలో జోరు. మరోసారి కొత్త రికార్డు స్థాయిలను తాకిన సెన్సెక్స్, నిఫ్టీ. భారత క్రికెట్ జట్టు కోచ్ ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ. 5గురిని ఇంటర్వ్యూ చేసిన కమిటీ కోచ్ పనితీరును అర్థం చేసుకోవాలని కోహ్లీకి సూచన.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.